and Dhanush is a lead character. You involve so much in Deva, Dhanush. Deva, love you man, love you, love you, love you, love you, love you. God bless you. అండ్ ధనుష్ ఈజ్ అ లీడ్ క్యారెక్టర్. ధనుష్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము. ధనుష్ ఒక్కడే దీన్ని న్యాయం చేయగలడు. తన పెర్ఫార్మెన్స్లో అనిపించింది క్యారెక్టర్ చూసిన తర్వాత. నిజంగానే తిరుపతిలో సినిమా చూస్తుంటే తిరుపతిలో ఓపెన్ చేసినప్పుడు కింద ఒక యాక్సిడెంట్ అయ్యే ముందు బెగ్గర్స్లో కూర్చున్నప్పుడు ధనుష్ అని గుర్తించాలి. నాకు ఆ పరిగెత్తేంతో నాకు గుర్తించలేకపోయాను. అంతగా క్యారెక్టర్లో యూ ఇన్వాల్వ్ సో మచ్. నీ గెటప్ కానీ అన్నీ కానీ అంటే అక్కడ తెలిసిపోతుంది తన డెడికేషన్ ఏమిటో ఆర్టిస్ట్ గారిది. అండ్ ఈ సినిమా ఇది నేను ఒక ఎక్స్పీరియన్స్ తప్ప నాకు ఒక సినిమాగా నేను చూడలేదు. ఒక వాస్తవంగా జరుగుతున్నదిగా అనిపించింది నాకు. ధనుష్ని దేవా అంటున్నారు, నా ఫ్రెండ్ ఏమో దీపక్ అంటున్నారు తప్ప పేర్లు పెట్టి ఎవరు పిలవట్లేదు, గుర్తుంచుకోవట్లేదు. గబుక్కుని దేవాను వస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు. అంటే క్యారెక్టర్ని అంతగా ప్రొజెక్ట్ చేస్తారు. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. ఎప్పుడో చూసి సినిమాలకి ఆ క్యారెక్టర్స్ పేరు, నా సినిమాలో నా క్యారెక్టర్స్ నాకు పేరు గుర్తుండవు నాకు. అలాంటిది తన సినిమాలో క్యారెక్టర్స్ ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. రూపా అనే పేరు ఎందుకు గుర్తుందంటే అందులో తండ్రి పాత్ర మెంటల్గా రిటార్టెడ్ రూపాన్ని పిలుస్తాడు. ఆనంద్ అఫ్కోర్స్ హీరో పేరు, అది గుర్తుండిపోయింది. నిజంగా చెప్తాను, హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ దేవా, ధనుష్. దేవా అంటే ఈ క్యారెక్టర్కి ధనుష్ తప్ప ఇంకెవరు లేరని, ఇంకెవరు చెయ్యలేరు. ష్యూర్ ఇంకొక హీరో లేడు. అంత పెర్ఫార్మ్ ఇచ్చి హీరో ఇమేజ్ ఉండి, స్టార్ ఇమేజ్ ఉండి, అన్ని రకాల కాంబినేషన్లో ఉండి చేసే మనిషి అంటే ద ఓన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ ఇండియా ఇస్ ధనుష్. ధనుష్ని మైండ్లో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసావా శేఖర్? లేదు, నీ క్యారెక్టర్కి అతను అనుకోకుండా సరిపోయాడా అని అంటే నాకు లేదు. నువ్వు ధనుష్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసేవేమో అనుకో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈయన సపోజ్ నేను చేయలేని శేఖర్, ఐ వెరీ సారీ సార్, నా రొంబ బిజీగా ఇరికే నా పణ ముడియాదు అని సొన్న ఎన్న పండుగని ఎవరున్నారు చేయడానికి? నన్ను అడిగితే నా వల్ల కాదు. నాకు వద్దని బాబు ఈ కష్టాలు ఇవి నాకు ఇలా ఎవరు లేరు. అంత న్యాచురల్గా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ని అంత బాగా చూపించడం అన్నది దేవా తప్ప ధనుష్ తప్ప ఇంకెవరు లేరు. ధనుష్ నీకు బెస్ట్ యాక్టర్ అని చాలా మామూలు అయిపోయింది. మాకు ఎప్పుడైనా వస్తే వావ్ నాకు వచ్చిందో నేషనల్ బెస్ట్ యాక్టర్ అనుకోవాలి తప్ప నేను. బట్ నీకు ఇది మామూలు అయిపోయింది. మళ్ళీ ముందస్తుగా నీకు అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను, నీకు కంగ్రాట్స్. నీకు బెస్ట్ యాక్టర్ అనేది ఖచ్చితంగా రావాలి. లేకపోతే నీకు నేషనల్ అవార్డ్స్ అనేదానికి మళ్ళీ అర్థం లేదు. బట్ అది నీకు ఇది మామూలే. కానీ నీకు ఈ సినిమాకి వస్తే కనుక ఇందులో ప్రతి ఒక్కరికి ఇది గర్వకారణం. అది డెఫినెట్ యూ విల్ విన్. ఫెంటాస్టిక్. మరొకసారి లవ్ యూ మ్యాన్, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇప్పుడు మీ దారిలో నేను నడుస్తాను. ఫాలో ద లీడర్. థ్యాంక్ యూ శ్యామలా, you done a good job. God bless. God bless. Thank you sir, thank you so much. We all love you. కుబేరాకి ఇప్పటి వరకు వచ్చిన అప్రిసియేషన్ ఒక ఎత్తు, ఈరోజు ఈ మెగా కాంప్లిమెంట్స్ ఇంకొక ఎత్తు అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కలిసి వన్ ఫోటో ఫర్ ద మీడియా సార్, మీ ఆరుగురు కలిసి.